విద్యాశాఖ మంత్రి కూటమి ప్రభుత్వం ఈ రోజున విద్యార్థులపైన యువజనులపైన కార్మిక రైతాంగ అందరిపైన ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తుంటే వాళ్ళందరిపైన కేసులు పెడితే రౌడీ షీట్లు నమోదు చేస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్య పాలన లేకపోతే జనరల్ డయ్యర్ పాలన? ఓసారి విద్యాశాఖ మంత్రి కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడిగితే కేసు నమోదు చేస్తూ అన్నాడు, రౌడీ షీట్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. పీపీపీ విధానాన్ని వద్దు, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని మేము అడిగితే కేసులు పెడతామంటా ఉన్నాడు, రౌడీ షీట్ ఓపెన్ చేస్తూ ఉన్నాడు. స్టీల్ ప్లాంట్ను కాపాడాయా అంటే రౌడీ షీట్ నమోదు చేస్తూ అంటున్నాడు. మీరంతా వైట్ ఎలిఫెంట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. రైతులందరినీ కాపాడాలని చెప్పి మేము అడుగుతూ ఉంటే, మా తల్లిదండ్రులు అడుగుతూ ఉంటే వాళ్ళందరిపైన మీరందరూ దమనకాండకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు, మా పైన బురదలే కార్యక్రమం చేస్తూ ఉన్నామని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ద్వందంగా ప్రజలపైన, విద్యార్థులపైన, యువజనులపైన కేసులు నమోదు చేస్తూ ఉంది. కేసులు భయపడేటువంటి ప్రజలు ఈరోజు రాష్ట్రంలో లేరు. మరికొంత విద్యార్థులు, యువజనులు చైతన్యమై నీ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సన్నద్ధమవుతాం. నీ యొక్క కూటమి ప్రభుత్వాన్ని పెకలించడానికి, మరింత ప్రజా ఉద్యమాలు నిర్మించడానికి ఈ యొక్క యువజన విద్యార్థి సంఘాలుగా రాష్ట్ర వ్యాప్తంగా సన్నద్ధమవుతామని, కాబట్టి నువ్వు పెట్టినటువంటి కేసులను వెనక్కి తీసుకోవాలని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ ఉంటే, కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా విద్యార్థి యువజన సంఘాల నాయకుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, నిర్బంధించడాన్ని విద్యార్థి యువజన సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి, ఎన్ని నిర్బంధాలు విధించండి, మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీల్ని అమలు చేసేంత వరకు విద్యార్థి యువజన సంఘాలు కలిసికట్టుగా పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి.